ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. రాజధానికి చట్టబద్ధతపై కేంద్రానికి ధన్యవాదాలు. యనమల రామకృష్ణని ఫోన్లో పరామర్శించిన లోకేష్ త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్ష. విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కీలక పరిణామం. తమకు అప్పగించాలని సిపికి లేఖ రాసిన ఎన్ఐఏ. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఆర్టీసీ ఉద్యోగుల డిఏ 2.1% పెంపు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు మధ్యంతర బెయిల్. వారం పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం. ఏపీ తెలంగాణలో తారెత్తిస్తున్న ఎండలు. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు హైక్. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన అమిత్ షా. భయం కాదు భరోసా పేరిట బీజేపీ మేనిఫెస్టో. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం పూర్తి. హాజరైన జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా. రాష్ట్రపతికి లేక నోట్ల కట్ల గుర్తింపుతో రిజైన్. కుంభమేళా మోనాలిసా ప్రేమ వివాహాల్లో ట్విస్ట్. విచారణలో మోనాలిసా మైనర్గా నిర్ధారణ. ప్రియుడిపై కేసు. అమెరికా ఇరాన్ చర్చలపై ప్రతిష్టంభన. లెబనాన్పై తేల్చే వరకు చర్చలు లేవన్న ఇరాన్. పాక్ రక్షణ మంత్రిపై ఇజ్రాయెల్ పీఎం ఫైర్. అభ్యంతరకర ట్వీట్పై నెతన్యాహు ఆగ్రహం. ఎప్స్టీన్ బాధితులకు అండగా ఉంటానన్న మొలానియా ట్రంప్. తనపై వచ్చిన ఆరోపణలు కొట్టిపారేసిన ఫస్ట్ లేడీ. $10 కోట్లతో తీస్తే 75 కోట్లు రాబట్టిన తాయ్ కళవి కామెడీ డ్రామాతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న మూవీ. మరోసారి పెరిగిన బంగారం వెండి ధరలు. హైదరాబాద్లో 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్ ₹1,53,000.